నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె స్తోత్రం. ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం అందరం కూడా మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, దీవించాలని, ఇలా అవకాశం కుదిరినప్పుడల్లా కూడా దేవుడు ఇచ్చే అవకాశాలని మరి సద్వినియోగం చేసుకుంటూ ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడి దేవుని వాక్యములో ఉన్న ఎన్నో లోతైన సత్యాలను మరి మనం తెలుసుకుంటూ దేవుడు సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతెంతగానో బలపడాలని ఈ వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు సహాయం చేస్తున్న దేవుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ సంఘంలో ఉన్న మీ అందరి కోసం కూడా ప్రార్థన అవకాశం కుదిరినప్పుడు వీలు పడ్డప్పుడల్లా కూడా ప్రార్థన చేస్తున్నాను. మేం ప్రార్థన చేస్తున్నామని కాకుండా మీరు కూడా ప్రార్థన చేసుకునే క్రైస్తవులుగా ఉండాలి. మీ ఇళ్లలో, మీ గృహాల్లో ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధాన్ని కలిగి నువ్వు నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగాలని ఒక దేవుని ప్రతినిధులుగా, దేవుని సేవకులుగా మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి రేపు మనకి సకల పరిశుద్ధుల పునరుద్ధరణపు ఆరాధనలో దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ప్రేమించి ఒక గొప్ప ఆధ్యాత్మికమైన విందుని సంఘానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఆధ్యాత్మికమైన ఇందులో మనమందరం కూడా పాల్పంపులు పంచుకుంటూ దేవుని మందిరంలో సంఘంలో ఉన్న మనము రేపు జరుగుతున్న ఒక గొప్ప ఆధ్యాత్మికమైన విందుని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మనము ఆ ఆధ్యాత్మికమైన ఇందుకి మనం ఏమై ఉండాలంటే పాత్రులమై ఉండాలి. అపాత్రులమై ఉండకూడదు. అయోగ్యులుగా ఉండకూడదు. మనం యోగ్యులుగా ఉండాలి. అపరాధులు కాకుండా ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలని ఇలాంటి కూటాల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేట దేవుడు ఏర్పాటు చేస్తూ ఈ కూటానికి ఆయనే ఈ రీతిగా మనల్ని నడిపిస్తున్న దేవుడు, ఆయన పాద సన్నిధిలోకి, ఆయన పాదం యొద్దకి మనల్ని తీసుకొని వస్తున్న దేవుడు మనందరితో కూడా ఈ రాత్రి తన వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడటానికి మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేస్తూ మార్కు సువార్త మొదటి అధ్యాయాన్ని గమనిద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 4వ వాక్యము చదువుదాం. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచు వచ్చెను. దీనికి స్తోత్రం.
ఈ మార్కు సువార్త ఈ మార్కు సువార్తలో మార్కు సువార్తికుడు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఈ యోహాను ఎవరై అంటే బాప్తిస్మిచ్చు యోహాన్ అని ఆయనకు ఒక పేరుంది. ఈ బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఎవరు మాట్లాడుతున్నారా అంటే మార్కు అనబడిన ఆ సువార్తికుడు చెప్తున్నాడు. ఈ మార్కు సువార్తికుడు యోహాను గురించి చెప్తున్నాడు గనక ఈ యోహాను ఏం చెప్తున్నాడంటే, ఒక అరణ్యం, ఆనాటి కాలంలో ఉన్న ప్రాంతాలను బట్టి అరణ్యములో ఒక ఎడారిలో ఉంటూ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు గాని, ప్రజల్లోనే ఉన్నాడు గాని, ఇప్పుడు యోహాను అక్కడ ఏమన్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చును. ఎక్కడ చెబుతున్నాడు యోహాను? అరణ్యంలో చెప్తున్నాడు కదా ఆయన. అరణ్యంలో అంటే అరణ్యంలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు కదా. అరణ్యం అంటే ఒక ఎడారి, జనసమూహం లేని ప్రాంతం, ప్రదేశం అది. కానీ అది అరణ్యం అంటున్నాడు. కానీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ వారి యొక్క పరిస్థితులంతా కూడా, వారి యొక్క స్థితిగతులంతా కూడా ఒక ఎడారి అయిపోయాయి అన్నమాట. ఒక అరణ్యంగా మార్చబడిన ఆ పరిస్థితుల్లో యోహాను అక్కడ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ మార్కు సువార్తికుడు చెప్తున్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించు వచ్చిందని చెప్పాడు. మొట్టమొదటిగా ఈ యోహాను ఏం చెప్తున్నాడంటే, అక్కడ ప్రజలకి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించాడంట. ఇది పోయిన వారంలో ఈ యొక్క పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తం పోయిన వారంలో మనము క్షుణ్ణంగా దేవుడు మనకి నేర్పించాడు, తెలియపరిచాడు. అదే 8వ వాక్యం చూస్తే 8వ వాక్యంలో కూడా యోహాను ఏం చెప్తున్నాడో మార్కు సువార్తికుడు చెప్తున్నాడు. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని అన్నాడు. ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చని చెప్పి ప్రకటించుచుండెను. మీరు నా వైపు చూడండి. ఈ మార్కు సువార్తలో మార్కు సువార్తికుడు చెప్తున్న ఆనాటి కాలంలో ఉన్న చరిత్ర, వారు ఆనాటి కాలంలో జీవిస్తున్నప్పుడు ఆనాటి కాలంలో ఉన్న చరిత్ర అంతా కూడా మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ సార్వత్రిక సంఘము ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు వారు వస్తాడు. సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు వారు వస్తాడు. ఆయన రాబోయే ముందు, ఆయన వస్తూ ఉండగా నేను ఆయన త్రోవను నేను ఏం చేస్తున్నా అంటే ఆయన సిద్ధపరుస్తున్నాను. ఆయన రావడానికి ఒక త్రోవను నేను సిద్ధపరుస్తున్నాను. ఇప్పుడు ఆయన వస్తాడు. అక్కడున్న ప్రజలు, ఆ ఎడారిలో ఉన్న ప్రజలు, లేక ఆ యొక్క ఎడారిగా మార్చబడ్డ ప్రజలు, ఇప్పుడు నేను ఒక త్రోవను నేను చూపిస్తున్నాను. ఒక త్రోవను నేను మీకు బోధిస్తున్నాను. ఆ త్రోవను నేను సరళం చేస్తున్నాను. ఆ త్రోవలోకి ఆ బాప్తిస్మము అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడు కనుక మిమ్మల్ని అందరూ కూడా సిద్ధపరుస్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని మీరు వెంబడించాలి. దేనికి స్తోత్రం. ఆయన్ని మీరు వెంబడించాలి. ఆయన అడుగు జాడల్లో మీరు నడవాలి.
ఆయనకి నేను త్రోవను సిద్ధపరుస్తున్నాను కానీ ఆయన త్రోవలో ఆయన వస్తాడు, ఆయనకు త్రోవను సిద్ధపరుస్తున్నాను. అయితే ఇప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలంటే ఆయన వస్తున్నాడు గనక ఆయన్ని మీరు వెంబడించాలని ఈ రీతిగా చెప్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏ సంఘము ఏంటి అనగా, పేతురుతో దేవదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. దేవుడు అంటాడు, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ సార్వత్రిక సంఘానికి మార్కు సువార్తికుడు అనబడిన అతను యోహాను ఏమని చెప్తున్నాడంటే, యోహాను అనబడ్డ ఒక భక్తుడు బాప్తిస్మిచ్చు యోహాను ఏం చెప్తున్నాడంటే, ఈ సార్వత్రిక సంఘంలో చేర్చబడే విశ్వాసులు గాని లేక మరి ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడే వ్యక్తులు ఎవరైనా కానీ మరి ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడాలంటే ఈ యొక్క ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడే వ్యక్తులకు ఏముండాలంటే ఈ మూడింతల బాప్తీసపు అనుభవం ఉండాలి అని యోహాను చెప్తున్నాడు. ఇది యోహాను చెప్తుంది. యోహాను చెప్తున్న సారాంశం ఏంటంటే ఇది. ఇక్కడ ఆయన అంటున్నాడు, యోహాను ఏమన్నాడంటే, బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండే పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. ఇది మీ యొక్క వ్యక్తిగతంగా యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకులుగా అంగీకరించబడ్డప్పుడు మీ జీవితంలో మీ పాపాలు పరిహరించబడాలంటే, మీరు విమోచించబడాలంటే, మీలో ఉన్న పాపమంతా కూడా మరి ఆ పాపంలో మీరు బయటపడాలంటే ఆ యొక్క యేసుక్రీస్తు వారిని, ఆ దేవాది దేవుడిని మీరు విశ్వసించగలిగితే, మీ నోటితో మీరు ఒప్పుకోగలిగితే మీకు ఆయన పాప క్షమాపణ, ఆ మారు మనసు అనేది ఈ అనుభవాలు మీకు ఉంటాయని ఈ రీతి చెప్తున్నాడు అక్కడ ప్రజలకి. తర్వాత ఇలా ఈ యొక్క పరిస్థితులు వారి జీవితంలో కలిగిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు, ఎవరైనా యేసు ప్రభు ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు, ఆయన నా పాపముల కొరకు ఆయన ఆ శిలువలో మరణించాడు, నా పాపం నుండి ఆయనే విడిపించేవాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, నేను ప్రకటిస్తున్నా, ఆయన నీ పాపాలు క్షమించేవాడు, ఆయన నీ కొరకు ఆ కలవరిస్తులో రక్తం కాచిన వాడని నేను చెప్తున్నా. కారుస్తాడు, చేస్తాడు ఆయన, నేను చెప్తున్నా. అయితే ఇది మీరు ఇని విశ్వసించి మీ పాపాలు మీరు ఒప్పుకొని మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడి మీ పాపాలు మీరు ఒప్పుకుంటే, మీరు ఒప్పుకోగానే మీకు యోర్దాను ఆ నది దగ్గర మీకు బాప్తిసం ఇవ్వటం నేను సిద్ధంగా ఉండా. మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఇటు కార్యక్రమం జరిగిందో అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నేను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తా. నా పని ఏంటంటే నేను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తాను, అది నా పని. నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. నేను నీళ్ళల్లో ఇచ్చేవాడినే కానీ ఇంకంతకన్నా నేనేం చేసేవాడిని కాదు. అది నీ జీవితంలో నువ్వు సాక్ష్యాన్ని కలిగి నీ నోటితో నువ్వు చెప్పి, నువ్వు బాప్తిసం తీసుకుంటాను, నాకు బాప్తిసం కావాలని నీవు నీ అంతటి వస్తేనే నేను ఇస్తాను, కానీ నేనైతే ఎవరిని కూడా బలవంతం చేయను. ఇదిగో యోర్దాన్ నది ఉంది, యోర్దాన్ నది మీరు సిద్ధంగా ఉంది, వచ్చేసి మీరు బాప్తిసాలు తీసుకోండి, త్వరగా రండి, మీకు మారు మనసు లేకుండా, మీకు పాప క్షమాపణ లేకుండా అని నేను చెప్పను అని ఇలా యోహాను అక్కడ ప్రజలకి యోహాను చెప్తున్నాడు. దీనికి స్తోత్రం. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడంట, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను అన్నాడండి. నీళ్లలో బాప్తిసం. పోయిన వారంలో ఏమో పాప క్షమాపణ నిమిత్తము
మారు మనసు విషయమైన బాప్తీసం గురించి మనము దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజు ఏంటంటే నీళ్లల్లో బాప్తీసం. నీళ్లల్లో బాప్తీసం. ఈ సంఘానికి ఈ మూడింతల బాప్తీసం అనేది మన బైబిల్లో చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మరి ఆ సార్వత్రిక సంఘానికి ఆయన బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ప్రారంభ చదువుదాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చాలు అది. ఇప్పుడు యోహాను ఏం చెప్పాడు అని చూస్తుంటే మనము మార్కు సువార్తలో ఆయన చెప్పాడు. యోహాను ఏ బాప్తిసం గురించి ప్రకటించాడంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. ఇప్పుడు బాప్తిసం ప్రకటించి పాప క్షమాపణ మీ హృదయాల్లో మీ జీవితంలో ఉండాలి. మీరు నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలంటే, లేక యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవాలంటే, నీకు నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క పాదం దగ్గరికి వెళ్ళి ఆ సిలువ లేక ఆయన చేసిన ఆ త్యాగము, ఆయన నీ పట్ల చేసిన ఆ ప్రతి విషయాన్ని నువ్వు గ్రహించి, ఆయన చెప్పబడ్డ స్వార్థను అంగీకరించి, ఓ మంచి వార్తను నీకు ఆయన ప్రకటిస్తున్నప్పుడు అది నీ జీవితాన్ని తీసుకొని, ఆయన దేవుడు నా పాపముల కొరకి ఆయన లోకానికి వచ్చాడని నువ్వు నమ్మి ఆయన చెంతకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి నాకు క్షమాపణ దయచేసి నన్ను కనికరించయ్యా, నాలో ఉన్న నా హృదయంలో ఉన్న ఈ పాపము, ఈ చీకటి లేక మరొకటి నన్ను ఎంటాడుతుంది, దీనిలోని నాకు విడుదల మీరు కలగచ్చేనని ఆ యేసుక్రీస్తు వారి యొక్క మాట నీ నోట మరి ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటావో, ఆ యేసుక్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని ఆ పేరుకు అర్థము ఉందని చెప్తున్నాడు. యేసు అనగానే ఆ యేసులోనే ఒక దైవత్వం ఉంది. ఆ దైవత్వము నీకు రక్షణ కలగజేసిద్ది. నీ పాపాలకి ప్రాయశ్చిత్తము అనేది ఆయన కలగజేస్తాడు అని యోహాను చెప్పాడు. ఆయన చెప్తూ పరలోక రాజ్యము ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పాడు. ఆయన బోధించాడు. అక్కడ యోదయ ఆ అరణ్యంలో అక్కడ ఆ యోధా ప్రజలకి, ఆ అరణ్యములో ఉన్న ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఈ రీతిగా చెప్పాడంటండి. వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తము ఏం చేశారు, మరి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించబడి ఇక ఏం చేస్తున్నారంట. 5వ వాక్యం చదువుదాం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతని చేత ఏం చేస్తున్నారంట, బాప్తిసం. ఇప్పుడు యోహాను ఏ బాప్తిసం ఇస్తున్నాడు? నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాడంట, నీళ్ళల్లో. ఇప్పుడు ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్పి ప్రకటించాడు. అక్కడ యోదయ, సమరయ్య, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా స్వార్థను ప్రకటించాడంట. యేసు ప్రభుని పరిచయం చేశాడంట. ఆయన వస్తున్నాడు కనుక ఆయన మార్గమును సరళం చేస్తున్నాను, ఆయన త్రోవల్ని సరళం చేస్తున్నాను. ఒక కేక. యెషయా ఆల్రెడీ యేసుక్రీస్తు వారు రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన వస్తాడు అని చెప్పి ఒక ప్రవచనం ఉంది. ఇదిగో ఇప్పుడు ఆ ప్రవచనం
ప్రవచనము మీ ముందు నెరవేర్చబడుతుంది. దీని స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది అని యోహాను చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను ఏ బాప్తిసం? నీళ్లలో బాప్తిసం ఇచ్చాడంట. దీనికి స్తోత్రం. అసలు ఇప్పుడు గమనిస్తుంటే నీళ్లలో ఎందుకు బాప్తిసం ఇవ్వాలి? నీళ్లలో బాప్తిసము యోహాను ఎందుకు ఇస్తున్నాడు? యోహాను అక్కడ ప్రజలకి ఇస్తున్నాడు. వాళ్ళకి మాత్రమే కాకుండా 13వ వాక్యాన్ని చూడండి. వాళ్ళకి మాత్రమే కాకుండా యోహాను ఏం చేశాడు చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింప చూసిన గాని యేసు ఇప్పటికి కానిమ్మో నీతి యావత్తు ఎలాగునో నెరవేర్చట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చి కనుక అతడు అలాగూ కానిచ్చి. ఇప్పుడు అకొండ ప్రజలకి యోహాను ఏ బాప్తిసం ఇచ్చాడు? నీళ్లలో బాప్తిసం ఇచ్చాడంట. ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు రాగానే యేసుక్రీస్తు వారు కూడా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను అందరికి బాప్తిసం ఇస్తున్నాడు. అంటే ఆడు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే మరి అటు యొక్క అనుభూతి కలిగిన వాళ్ళు అందరూ వచ్చేసి యోహాను దగ్గరకు రాగానే యోహాను ఆ యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడంట. అలాగే యేసుక్రీస్తు వారు కూడా వచ్చేసి ఆ లైన్ లో నిలబడ్డాడంట. ఆ లైన్ లో నిలబడగానే యోహాను అంటాడు, ఇదేంటి దేవా, ఇదేంటి ప్రభువా, మీ దగ్గర మీ ద్వారా నేను తీసుకోవాల్సిన వాడిని నేను నీకు ఇవ్వటం ఏంటి అనగాని ఇప్పటికి ఇలా కానిమ్ము ఏంటంట, ఇప్పటికీ ఇలా నీతి యావత్తు నెరవేర్చబడాలి. చెప్పాలి, నీతి యావత్తు నెరవేర్చబడాలి, ఇది ఇలాగ జరగాలి కానిమని యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడంట. నీళ్లలో బాప్తిసం తీసుకున్నాడు. యోహాను అంటాడు, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నానన్నాడు. అక్కడ ప్రజలందరికి కూడా మరి నీళ్లలో బాప్తిసం ఇస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఇది సంఘానికి ఈ మూడింతల బాప్తిస్మ అనుభవాన్ని చూస్తుంటే ఈ బాప్తిస్మను ఇప్పుడు మనం గమనిస్తుంటే అసలు నీళ్లలో ఎందుకు ఇవ్వాలి? యేసు ప్రభు అని తన హృదయంలో పశ్చాత్తాపంతో ప్రాధేయపడ్డారు కదా, రక్షణ వచ్చింది కదా కదా అలా మరి యేసుక్రీస్తు రాకమునుపు యోహాను చేస్తున్న పని అన్నమాట. యేసుక్రీస్తు రాకమునుపు యోహాను చేస్తున్న పని. ఇప్పుడు ఆనాటి కాలంలో యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి వారందరూ కూడా యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం తీసుకుంటున్నారు. ఓకే, దీనికి స్తోత్రం. ఇలా మనం చూస్తుంటే, ఇలా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తుంటే మన జ్ఞానము మన తెలివి కాకుండా మనం ఏదో ఒక కొత్త విషయాలు ఏదో మనము కనుగొన్నామని కాకుండా బైబిల్ గ్రంథంలోని దేవుడు ఏటిని మరుగు చేయకుండా క్షుణ్ణంగా సార్వత్రిక సంఘానికి అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు, ఆయన తెలియపరుస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ బాప్తిస్ము, ఈ నీళ్లలో బాప్తిస్ము యోహాను ఇస్తున్నాడు కదా, ఇవ్వటానికి వారందరూ ఆ యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఆ నీళ్ళలో మునుగుతున్నారు, మునిగి లేపబడుతున్నారు. ఆ బాప్తిస్మం అనగానే ఆ బాప్తిస్ము అనే దానికి అర్థం ఏంటంటే ఇది తెలుగు పదం కాదంట, ఇది ఒక గ్రీకు పదం నుండి వచ్చింది ఈ పదం అంట. తెలుగులో బాప్తిస్మం అనగా ఏమైంది? అది పూర్తిగా చెప్పాలి, ముంచబడుట
తెలుగులో మనం మాట్లాడుకునే ఆ భాషలో ఏంటంటే బాప్తిసం అనగానే, బాప్తిసం అనేది అది గ్రీకు పదం అంటది. కానీ ఇప్పుడు మనము బాప్తిసం అనేది ఏంటంటే పూర్తిగా ముంచబడు, మునగాలి అనే దానికి ఆ రీతిగా కొంతమంది పండితులు, బైబిల్ పండితులు, వేద పండితులు చెప్పటం మనము వింటున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోహాను యొర్దాను నదిలోకి వచ్చిన ప్రజలందరికీ బాప్తిసం ఇస్తున్నాడు, తీసుకుంటున్నారు. అసలు ఎందుకు అలా చేయమన్నాడు దేవుడు? యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా యొర్దాను నదిలోకి బాప్తిసం, సరే ఆయన మనిషిగా మానవుడు వచ్చేసాడు, ఆయన కూడా యొర్దాను నదిలోకి తీసుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా చెప్పాడు, ఆయన దేవాదేవుడు కూడా చెప్పాడు, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానాల్ని ఆయన జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడు అనేది చూస్తే, అసలు ఈ నీటిలో బాప్తిసం అనేది ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు, అక్కడ యోహాను ఎందుకు చేస్తున్నాడు, ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రజలకు కూడా ఈ నీటిలో బాప్తిసం తీసుకుంటున్నారు కదా, లేక మనకున్న ప్రాంతాల్లో మనకున్న నదులు, మనకున్న సరస్సులు, మనకున్న వాగులు, మనకున్న చెరువులు, రకరకాలుగా బాప్తిసాలు తీసుకునే కార్యక్రమం ఈ సంఘాల్లో జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు వారు కూడా, మరి యోహాను అదంతా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడంటే, మార్కు సువార్తికుడు ద్వారా మార్కు సువార్తికుడు ఏం చెప్తున్నాడో ఓసారి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం చదువుదాం, 15వ వాక్యం చదువుదాం. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈ యొక్క మార్కు సువార్తికుడు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు దేవాదేవుడు, ఆయన ఈ లోకంలో ఉండి ఆయన తన జనన మరణ పునరుద్ధానాల్ని ఆయన జయించి తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు ఆయన సజీవంగా ఉండి, మరి తన యొక్క ప్రజలకు తను ప్రత్యక్షపరుచుకుంటూ, తన శిష్యులకి, తన సేవకులకి ప్రత్యక్షపరుచుకొని, ఇప్పుడు 40 రోజులు తన యొక్క దేవుని రాజ్యం గురించి ఆ చెప్పబడ్డ విషయాలన్నీ కూడా తన శిష్యులకు చెప్పి, ఆ చెదరిపోయిన తన శిష్యులు, భయాంక్రాంతులైపోయిన తన శిష్యుల్ని మళ్ళా దేవుడు దర్శించి వాళ్ళని పిలిచి మరలా వాళ్ళని ధైర్యపరిచి ఏం చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అని ఏమన్నాడు ఇక్కడ 16, నమ్మి ఏమన్నాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు అన్నాడు. నమ్మి బాప్తీసం పొందినవాడు ఏమవుతుంటారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్షా విధి విధింపబడును అన్నాడు. ఇప్పుడు ఈ నీళ్లలో బాప్తీసం అనేది, లేక మనం ఈ మూడింతల బాప్తీసం అనే దాని మీద మనము దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్న ఈ సార్వత్రిక సంఘానికి ఈ మూడింతల బాప్తీసం అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. యోహాను కూడా చెప్పాడు, మరి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తీసం ప్రకటిస్తున్నాను నేను. అయితే నీకు అది జరిగిన తర్వాత, నీ యొక్క వ్యక్తిగతంగా జరిగిన తర్వాత, అది నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ఒక సాక్షిగా, మరి నువ్వు ఆ యొక్క ఆ కార్యక్రమం జరిగిన తర్వాత బహిరంగంగా అనేక సమూహం ఎదుట ఒక సంఘంలో చేర్చబడి, లేక సార్వత్రిక సంఘంలో చేర్చబడే నీవు ఇప్పుడు ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావంటే, అదే కాకుండా ఆ ప్రజలు యొర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నా అంటే, అక్కడ ఒక బహిరంగ ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి వారు ఇల్లు తీసుకుంటున్నారు, వాళ్ళ సాక్ష్యం చెబుతున్నారు. ఎందుకు బాప్తీసం తీసుకున్నావు నువ్వు?
ఈ నీళ్ళల్లో ఎందుకు బాప్తీసం తీసుకోవాలి, ఏ కారణాన్ని బట్టి బాప్తీసం తీసుకుంటున్నావు అని మరి వాళ్ళు చెప్తున్నారు. అనేక సంఘం ఎదుట, దైవ సేవకుల ఎదుట, లేక దేవుని బిడ్డల ఎదుట ఆ బాప్తీసాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ సాక్ష్యాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఈ నీళ్ళలో ఎందుకు బాప్తీసం తీసుకోవాలి, యోహాను ఎందుకు ఈ నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాడు, నేను నీళ్ళ నిమిత్తం బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తాడు. ఈ సార్వత్రిక సంఘానికి మూడింతల బాప్తీసాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, దేవాదేవుడు ఏమంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఓ మంచి వార్తను నీ ప్రభు, నీ దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. చెప్పండి, నీ కోసం వచ్చాడు ఆయన, నీకు విడుదల ఇవ్వటానికి, నిన్ను రక్షించడానికి, నీ పాపంలో నీ శాపంలోండి నీకు గొప్ప విడుదల ఇవ్వటానికి ఆయన నీ నడిపించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. నీ పక్షమున నీ పాపముల కొరకు ఎవరు కూడా మరి ఆ వధించబడే ప్రాయశ్చిత్తంగా ఆయన సన్నిధిలో మరి ఎవరు కూడా మరణించేవాళ్ళు లేరు కనుక నీ కొరకు మరణించడానికి, నీ కొరకు ఆయన నీ పాపంలో నడిపించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన వైపు నువ్వు తిరగలిగితే, నీ మనస్సును కానీ తిప్పుకోగలిగితే, నీ ఆలోచనలు కానీ తిప్పుకోగలిగితే, ఏం తిప్పుకోవాలి, మారు మనసు పొందండి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఏం ప్రకటిస్తున్నాడంటే, ఆనాటి కాలంలో ఆ యొక్క యోహాను గాని దేవుని సేవకులు ఏం చెప్తున్నారు, మీరు మారు మనసు పొందండి, అంతేగాని మీ మతాలు మార్చుకోండి, మీ యొక్క ప్రాంతాలు మార్చుకోండి, మీ పట్టణాలు మార్చుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, లేకపోతే మరొకటి చేయండి, మరొకటి చేయండి, మీ తలలీలాలు ఇవ్వండి, లేక మరి ఇంకోటి చేయమని చెప్పట్లా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం బోధిస్తున్నా అంటే, నీ మనస్సు మార్చుకో, నీ మనస్సుని దేవుని వైపు తిప్పు, అది చెప్పమన్నాడు, అది బోధించమన్నాడు సర్వలోకానికి వెళ్ళి. అయితే దేవదేవుడు ఏమంటున్నాడు చెప్పండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అన్నాడండి. నమ్మి బాప్తీసం పొందాలి, నమ్మి బాప్తీసం. ఇప్పుడు అందుకే యోహాను నీళ్ళలో ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే, లేక దేవుడు ఎందుకు ఆ నీళ్ళలో బాప్తీసాన్ని, ఎందుకు ఈ మూడింతల బాప్తీసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే, నువ్వు పశ్చాత్తాపడ్డావు, నీ జీవితంలో ఆ పశ్చాత్తాపాన్ని ఎంతెంతగానో దేవుడి దగ్గర ప్రాధేయపడ్డావు, దేవుడు బ్రతిమలాడుకున్నావు, ఆయన సొంత రక్షకుడని ఎంతో దేవుని దగ్గర ఎంతో సమాధాన పడ్డావు. అయితే ఇప్పుడు నీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ యోర్దాన్ నది ఉంది కదా, ఆ యోర్దాన్ నదికి వచ్చి ఆ నీళ్ళలో బాప్తిస్మం యోహాను ఇస్తున్నాడు కదా, ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఆ బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే నమ్మి అన్నాడండి. ఒక గొప్ప నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అన్నాడు. నమ్మని వానికి శిక్ష అన్నాడు. ఎందుకు తీసుకోవాలి నీళ్ళలో బాప్తీసం అనగా, నమ్మి బాప్తీసం తీసుకోవాలి అన్నాడు. నీళ్ళలో బాప్తీసం అంటే పోయి మునిగి రావటమా, లేక అందరు తీసుకుంటున్నారు. మా చర్చిలో, మా మందిరంలో, మా సంఘంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమానికి ఒక ప్రకటన ప్రకటించబడింది. ఇదిగో మీరెవరైతే ఫలాని వ్యక్తులు సంఘంలో బాప్తీసాలు తీసుకుంటున్నారు, మీరు కూడా బాప్తీసాలు తీసుకోవడానికి వస్తే నేను కూడా మీకు బాప్తీసాలు ఇస్తాను. వాళ్ళతో పాటు మళ్ళా నీకు అవకాశం రాదు, మళ్ళా నీకు కుదరదో, ఎట్లా నీకు తోడుండారు, నీతో కొంత ఏర్పాటయ్యారు, నువ్వు కూడా బాప్తీసం తీసుకో అని ఇలాంటి స్వార్థ లేక ఇలాంటి బోధ దేవుడు ఆ విధానంలో స్వార్థ ప్రకటించలా, నమ్మి అన్నాడండి.
నీకేముండాలి? నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా 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 చూస్తుంటే యేసుక్రీస్తు వారు ఇలా ప్రకటించాడు. దీనికి స్తోత్రం. యోహాను కూడా ప్రకటించాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు అన్నాడండి. ఇలా మనము దేవుని లేఖనాల్లో చూస్తున్నప్పుడు ఇలా కొన్ని విషయాలు చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వలోకానికి ఆనాటి కాలంలో ఆది అపోస్తులు ఏ దేవుడైతే ఒక ఆజ్ఞని జారీ చేశాడో, ఏ దేవుడైతే ఒక ఆజ్ఞ ప్రకటించాడో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారంటండి. సువార్తను ప్రకటిస్తూ ఆ సువార్తలో ఉన్న ఆ మంచి ఆ సువార్తలో ఉన్న ఒక మంచి ఒక శుభవార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది ఆ స్వార్థ వైపు తిరిగి చాలా ఆకర్షణీయంగా, గొప్ప అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త వెలుగు, ఒక నూతనమైన హృదయాల్లో వాళ్ళకి అలాంటి అనుభూతిని ఆ శుభవార్త, ఆ మంచి వార్త విన్నప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా జీవితాల్లో చాలా గొప్ప సమాధానం, శాంతి ఎంతెంతో దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉన్నాడంటండి. ఆ సువార్త ద్వారా, ఆ శుభవార్త ద్వారా దేవుడు ఏమిస్తున్నాడు? ఈ సువార్త ద్వారా, ఈ శుభవార్త ద్వారా శాంతి, సమాధానం. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నా వైపు తిరగండి, మీకు మీ ప్రాణాలకు నేను సమాధానాన్ని ఇస్తాను అన్నాడు. సమాధానం లేకుండా జీవిస్తున్నారా? సమాధానం లేకుండా బ్రతుకుతున్నారా? అసమాధానంతో బ్రతుకుతున్నారా? అందుకే అసమాధానంతో బ్రతుకుతున్నారు గనక, శాంతి లేక జీవిస్తున్నారు గనక, అందుకే ఈ శుభవార్త. ఏ వార్త ఇది? ఓ మంచి వార్త. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు ఇస్తున్న వార్త ఏంటంటే, ఓ మంచి వార్తను ఈ సమాజానికి దేవుడు తీసుకుని వచ్చాడంట. లేక యోహాను కూడా ఆ సువార్తని ప్రకటిస్తున్నాడు. దేవుని సేవకులు, ఆది అపోస్తులు కూడా ఈ లోకానికి, ప్రపంచానికి, ఈ భూమండలం మీద ఉన్న ప్రజలందరికీ ఏం ప్రకటిస్తున్నారంటే, ఓ మంచి వార్తను ప్రకటిస్తున్నారంట. ఒక మంచి శుభవార్తను ప్రకటిస్తున్నారంట. దీనికి స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యాన్ని మనం గమనిస్తుంటే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యము 8వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు ఆ సర్వలోకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారు వారికి ప్రకటించారు కదా, యేసుక్రీస్తు వారు వాళ్ళకి బోధించారు కదా. బోధించబడ్డప్పుడు దేవుని సేవకులు, లేక ఆనాటి కన్నా సువార్థికులు, ఆ మొదటి శతాబ్దంలో ఆ సంఘము ఆవిర్భావమైనప్పుడు, ఆ సంఘం ఏర్పరచబడ్డప్పుడు దేవుడు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వం ముందు ఆసీనుడై ఉన్న దేవుడు ఆ యొక్క ఆజ్ఞాపించాడు కనుక, ఆ ఆజ్ఞాపించబడ్డప్పుడు ఆ యొక్క దేవుడు పేతురుతో చెప్పిన ఆ సంఘాన్ని కడతానని, ఆ సంఘాన్ని యేసుక్రీస్తు వారు కట్టి, ఆ కడుతున్న ఆ దేవుడు తన శిష్యులకి ఆయన రాజ్య వ్యాప్తిని ఇంకా మీరు ప్రజ్వలింపచేయాలి, ఇంకా ప్రకటించాలి, ఇంకా అనేకుల్ని, ఆ నశించిపోతున్న సమస్త మానవాల్ని ఆ రాజ్యంలోకి నడిపించండి. ఆ రాజ్యంలోకి వారిని మీరు ఈ స్వార్థ ద్వారా ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరిని కష్టపెట్టొద్దు, ఎవరిని ఇబ్బందులు పెట్టొద్దు, కానీ ప్రకటించండి. మీరు నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మకపోతే ఏమైంది? నమ్మకపోతే శిక్ష. బలవంతంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, మరొక రకంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. సర్వలోకానికి వెళ్ళి ప్రకటించు. ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని కష్టపెట్టద్దు, ప్రకటించనని చెప్పాడు దేవుడు. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారంటే ఎవరిని బాధ పెడుతున్నారు? వారికి వారే అనుకుంటున్నారు. యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్తారంట. యేసుని నమ్మకపోతే బోధిస్తున్నారు. నమ్మకపోతే నమ్మకపో. యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. బైబిల్ దేవుడు చెబుతుంది.
అని కొంతమంది ఈ రీతిగా మాట్లాడేవాడు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకపో. నమ్మితే రక్షణ దేవుడు చెప్పాడు. అయితే ఆనాటి కాలంలో ఆది అపోస్తులు కూడా దేవుని సువార్తలు కూడా చెప్తున్నారు. ఆయన చెప్తున్నప్పుడు చూద్దాం, చూడండి. వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించమన్నారు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం త్వరగా, ఎంత లేటా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచు వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పు అనబడిన ఒక సువార్తికుడు లేక ఆనాటికి ఉన్న సేవకులు సంఘానికి ఒక గొప్ప హింస కలిగింది. ఆనాటి కాలంలో సౌలుగా ఉన్న పౌలు సంఘాన్ని బాగా రకరకాలుగా హింసిస్తున్నాడు. సంఘాన్ని చేర్చబడ్డప్పుడు సంఘం బాగా ప్రబలుతూ, సంఘం బాగా విస్తరిస్తూ, చాలా మంది మారుమనసు పొంది దేవుని రాజ్యం, దేవుని వైపు తిరుగుతుంటే ఆనాటి కాలంలో సౌలుగా ఉన్న పౌలు చాలా సంఘంలో ఉన్న వ్యక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ సంఘంలో ఒక హింస, ఆ సంఘం అంతా కూడా చెదిరిపోయి ఆ సంఘంలో ఉన్న సేవకులందరూ కూడా నలుదిక్కులకు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ యొక్క ఎవరంట, ఈ ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడంట? సమరయ్య అనే ప్రాంతానికి వచ్చేసాడంట. సమరయ్య అనే ప్రాంతానికి వచ్చి ఆ సమరయ్య ప్రాంతంలోకి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి చెప్తున్నాడంట. హల్లెలూయా దేనికి స్తోత్రం. హల్లెలూయా దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడంట. దేవుని రాజ్యం యొద్దకు వచ్చింది. దేవుని రాజ్యం యొద్దకు వచ్చింది. మీరు మారుమనసు పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష అని నా దేవుడు, నా ప్రభువు ఆజ్ఞ నాకు ఇచ్చాడు గనుక నేను ఆ ఆజ్ఞ, ఆ అధికారాన్ని పొందుకొని నశించిపోతున్న ప్రజలకి ఆ సువార్తను ప్రకటిస్తున్నాను నేను. హల్లెలూయా ఆ సువార్తను ప్రకటిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్ళలో బాప్తిసం అనే దాని మీద యోహాను ఇస్తున్నాడు కదా. ఈ యోహాను నేను నీళ్ళలో అయితే మీకు బాప్తిసం ఇస్తాను కదా, యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకో. ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి బాప్తిసం నీళ్ళల్లో? నమ్మి బాప్తిసం తీసుకోవాలంట. నువ్వు నమ్మి బాప్తిసం తీసుకోవాలి. నువ్వు నమ్మితే నీకు రక్షణ. నీవు నమ్మితే నీకు యోర్దాను నది సిద్ధంగా ఉంది. అపనమ్మకముతో కాకుండా ఒక నమ్మకముతో ఏం చేయాలి? నీవు నీళ్ళల్లో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు నీకు రక్షణ వచ్చింది. అప్పుడు దేవుని నుండి రక్షణ అనే ఒక వరము, లేక అప్పుడు దేవుని నుండి ఒక రక్షణ ఒక ఏమొచ్చిందంట నీకు? ఆ రక్షణలో ఏమొచ్చిందంట? దేవుడు నీకు ఒక జీవాన్ని కలగజేసే ఒక వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఈ రక్షణలో ఏమిస్తాడంటే, ఈ రక్షణలో దేవుడు నీకేం కలగజేస్తాడంటే ఒక జీవం అనే ఒక వరం, ఒక జీవాన్ని నీ హృదయంలో పుట్టిస్తాడంట. ఒక జీవాన్ని దేవుడు నీలో కలగజేస్తాడంట. జీవం లేని మనము, నిర్జీవంగా పడి ఉన్న మనము, నిర్జీవంతో బ్రతుకుతున్న మనము, దేవుడు ఇప్పుడు నువ్వు నమ్మి నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటే ఒక జీవాన్ని ఒక జీవపు వరాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. ఆ రక్షణ నీకు కలగజేస్తాడు. అందుని బట్టి ఈ ఫిలిప్పు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తుంటే అక్కడంట ఏం జరిగింది చెప్పండి? పురుషులు స్త్రీలో ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది? వాళ్ళు నమ్మి బాప్తిసం తీసుకున్నారు.
ఇప్పుడు నమ్మి బాప్తీసం ఎవరు తీసుకోవాలి? బాప్తీసము ఎవరికి ఇవ్వాలి? బాప్తీసము ఎలాంటి వారికి ఇవ్వాలి? బాప్తీసము నమ్మినోళ్ళకే కదా, ఆ అనుభూతి తెలిసినోళ్ళకే కదా, ఆ మారు మనసు పొందినోళ్ళకే కదా బాప్తీసం ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి బాప్తీసం ఇవ్వాలా? నీకు నమ్మకం లేకుండా, నీకు ఆ బాప్తీసం అనుభవం లేకుండా పిల్లలు ఉండారు, చిన్న పిల్లలు ఉండారు, చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి కీడేందో మేలేందో తెలియదు. అవునా? ఆ పుట్టిన పిల్లలు కీడేంటిదో తెలియదు, మేలేంటో తెలియదు. వాళ్ళకి తెలుసా? కీడు కానీ మేలు కానీ తెలుసా వాళ్ళకి? మరి అలాంటి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు మరి దాన్ని ఎంత మట్టికి, ఆ విశ్వాసం ఎంత మట్టికి, ఆ విశ్వాసాన్ని గట్టి పట్టుకొని ఎంత చెప్పినా మనం మారం కదా, దాంట్లోనే ఉంటాం. ఉండండి, దేవుని స్తోత్రం. ఉండండి, ఎవరు దేవుడు బాధ పెట్టట్లే, ఇబ్బంది పెట్టట్లా. ఉండే రకరకాలైన సంస్థలు ఉండి, రకరకాలైన డినామినేషన్లు ఉండి, రకరకాలైన సంఘాలుండి, రకరకాలైన మందిరాలుండి, రకరకాలైన వాక్య పరిచర్య ఉంది. కీడేదో మేలేదో ఎప్పుడు తెలిసిద్ది? నీకు వయసు వచ్చినప్పుడు తెలిసిద్ది. నీకు వయసు వచ్చినప్పుడు తెలిసిద్ది. కానీ అది కీడా ఆ మేలా అనేది మరి చిన్న పిల్లలకి అది కీడ మేలు ఎలా తెలిసి చెప్పండి? తెలియదు. హల్లెలూయా. ఎవరికి బాప్తిస్ము ఎవరు తీసుకోవాలి? నమ్మినోళ్ళు, ఆ సువార్త నమ్మినోళ్ళు. అసలు ఏం తెలియకుండా ఆ పురిట్లో ఆ పుట్టినోళ్ళకి ఇంకో ఇలా చెప్తుందా వాక్యం? ఏమన్నా బైబిల్ ఇలా ఏమైనా బోధిస్తుందా? బైబిల్ చదివితే కదా మనము. ఈ బైబిల్ ద్వారా, ఈ చెప్పే మాటల ద్వారా నువ్వేమన్నా దేవుని అడుగుతావు? ప్రభువా, ఈరోజు నాతోనే మాట్లాడుతున్నావు అయ్యా, ఈరోజు నన్నే దర్శిస్తున్నావు ప్రభువా, ఇది నీ వాక్యం అయ్యా, నీ మాట, నీ శాసనం నా కళ్ళ ముందు ఈ బైబిల్లో ఉన్న ప్రతి లేఖనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నాకు చూపిస్తున్నావయ్యా. నాకు కూడా చెప్పాలి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన ఆ బాప్తిసం నాకు కావాలి ప్రభువా. అది ఎప్పుడైతే నా జీవితంలో ఉంటుందో, నీవు నా జీవితంలో ఆ అనుభవం ఎప్పుడైతే ఉంటుందో, నాకు యోర్దాన్ని సిద్ధపరిచావయ్యా. ఆ యోర్దాన్లోకి వస్తాను, నేను నమ్ముతున్నానయ్యా. ఆ యోర్దాన్లో నువ్వు నాకు ఏర్పాటు చేసావు, ఆ యోర్దాన్ దగ్గర నడిపిస్తున్నావయ్యా. మనం ఎన్ని సంవత్సరాలు అయినా మనం అంతే, ఇంటానికి వింటాం అంతే. నేను కూడా ఆ రోజుల్లో ఐందుడుగా విగ్రహారధికుడిగా ఉన్న దినాల్లో నేను కూడా ఏదో దేవుని దగ్గరికి వచ్చాను, ఏదో నాకు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. ఇంకా చాలా మంది చెప్తున్నారు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, నువ్వు కూడా యేసుప్రభుని నువ్వు వచ్చి నమ్ముకో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను అయినా వినలేదు. సరే, ఏదో దేవుని యొక్క తన యొక్క అనాది సంకల్పం, ఆయన జగత్తి పునాది ఇవ్వబడక మునిపే ఆయన నాకు ఈ రక్షణ ఆ దేవుడు నాకు కలగజేశాడు. ఓకే, ఎన్నో రకాల దేవుడు నన్ను దర్శించాడు, మాట్లాడు. వెళ్తాలే ప్రభువా, ఇప్పుడు ఏం తొందరలే అయ్యా అనుకుంటా ఉండేటైతే ఇళ్ళు పిల్లలు ఇవన్నీ ఉండి ప్రభువా ఇవన్నీ చూసుకొని చక్కబెట్టుకుని వస్తాలే అన్నట్టయితే నువ్వు అక్కడే ఉండు, నేను చేసుకుంటానంటాడు దేవుడు. నువ్వు నీ ఆలోచనతో నువ్వు ఉండవు కనుక నువ్వు అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన కృప నన్ను ఆవరించడంతో, ఆయన ఇచ్చిన ప్రత్యక్షత, ఇది అనుకూల సమయం దేవుడిచ్చాడు. అప్పటి నుంచి దేవుని స్తోత్రం, దేవుడు ఇచ్చిన ఆ ధన్యతను నిర్లక్ష్యం చేయకుండా, అవిధేయతతో ఉండకుండా ఆయన ఇచ్చిన గొప్ప ధన్యత తెలియదు ఆ రోజుల్లో నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు. బైబిల్ కూడా మనకు తెలియదు, ఈ క్రైస్తత్వం కూడా మనకు అంత పెద్ద తెలియదు.
గుడ్డిగా నమ్మానండి, అంతే. గుడ్డిగా నమ్మా. ఈ బైబిల్ చదువుతుంటే దేవుడు వాక్యం ద్వారా ఇంకంతా కాదు, గుడ్డిగా నమ్మేసా. ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా కుటుంబం, నా పిల్లలు నీకు అప్పగిస్తున్నా. ఆ రోజు నా జీవితాన్ని దేవుడికి అప్పగించేసాను. నా జీవితాన్ని నేను దేవుడికి అప్పగించేసా. అప్పటి నుంచి నా జీవితం ఆయన చేయబట్టుకొని దేవుడు నన్ను నడిపిస్తూనే ఉంటాడు. లేదు ప్రభా, ఆయన చేయించాడు, దేవుడు ఇచ్చాడు. లేదు ప్రభా, తర్వాత వస్తాను, తర్వాత పెట్టుకుంటా అంటే చాలా మంది దేవుడు మనకు చేయిస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఆయన సరిచేస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు వాక్యం. అయినా మనము ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా దీనికి స్తోత్రా హల్లెలూయా అనుకుంటూ ఉంటాం, కానీ దేవునికి మనము లోబడం. అందుకే అన్నాడు ఆయన, చెప్పాలి ఏమన్నాడు, పిలిపెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళాడు, సమరయ ప్రాంతానికి వెళ్ళాడు, దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించాడు. వాళ్ళు నమ్మారంటండి, వారు నమ్మారంట. దీనికి స్తోత్రా. ఈ నీళ్ళల్లో బాప్తిస్మం అనేది ఎందుకయ్యా అంటే, ఈ మూడింతల బాప్తిస్మం అనుభవం ఒక్కొక్కటిగా ఈ సార్వత్రిక సంఘానికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఈ మూడింతల బాప్తిస్మం అనే దాన్ని దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. ఈ యొక్క నీళ్ళలో బాప్తిస్మం అనేది ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు అన్నాడు. రక్షించబడతాడు. తన వ్యక్తిగతంగా తన హృదయంలో, తన ఇంటర్నల్ గా దేవుడితో తనతో మాట్లాడుకున్నాడు దేవుడితో. ప్రభువా, నాకు క్షమాపణ దయచి, నాకు మారుమనసు దయచి, నాకు పశ్చాత్తాపం దయచి, నా పాపాలు, నా ప్రతి అతిక్రమాలు, నా యొక్క ప్రతిదిని కూడా ఆ రీతిగా అతను తన జీవితాన్ని సరిచేసుకొని దేవుడి దగ్గర తన జీవితాన్ని ఆ దేవునికి అప్పగించి సరిచేసుకొని ఇప్పుడు ఏం చేయడానికి వస్తున్నాడంట చెప్పండి? ఏం చేయడానికి వస్తున్నాడు ఈ నీళ్ళల్లోకి? ఏం చేయడానికి వస్తున్నాడు? యోర్దాను నదులకి ప్రజలు ఏం చేయడానికి వస్తున్నాడు? ఈ రీతిగా అక్కడున్న ప్రజలందరి ఎదుట, అక్కడున్న సంఘమంతటి ఎదుట, అక్కడున్న దేవుని ప్రజలందరి ఎదుట అతను బహిరంగంగా సాక్ష్యమిస్తూ, ఇక ఈ రోజు నుండి నా దేవుడి కోసం నేను బ్రతుకుతాను, ఈ రోజు నుండి ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నా దేవునితో ఒక తీర్మానం చేశాను, నా దేవునికి ఒక మాటిస్తున్నాను, నేను నా దేవునికి వాగ్దానం చేస్తున్నా, ప్రభువా ఈ రోజు నుంచి నీ కోసం బ్రతుకుతున్నాయ్యా. ఇదిగో ఈ జన సమూహం అంతటి ఎదుట ఇదిగో బహిరంగంగా నమ్మి నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతకటానికి, నీ కొరకు జీవించడానికి ఈ రీతిగా ఈ యోర్దాను నదికి వచ్చానయ్యా. ఆ దైవజనుల దగ్గర, సేవకుల దగ్గర బహిరంగంగా ఆ రీతిగా ఒప్పుకుంటుంటే ఆ అత్యున్నత సింహాసనం ముందున్న దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడంట, ఎంతో ఆనందిస్తూ ఉంటాడంట దేవుడు. ఇంతమంది సమూహంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న సౌఖ్యాన్ని, ఈ లోకంలో ఉన్న సుఖాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టి నా కోసం బ్రతకటానికి, నా కోసం జీవించడానికి, నాతో నడవటానికి ఓ మంచి తీర్మానంతో నా యొక్క బిడ్డ ఇలా సాక్ష్యం ఇస్తుందని చెప్పి ఆ పరలోక రాజ్యంలో దేవుడు ఎంత గొప్పగా ఆనందిస్తాడో తెలుసా? ఎంత గొప్పగా ఆయన సంతోషిస్తాడో తెలుసా? నమ్మాలంట, సాక్ష్యం ఇవ్వాలంట, దేవుని కొరకు సాక్షిగా నువ్వు నిలబడాలంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న ఫిలిప్పు కూడా సువార్త ప్రకటించబడ్డప్పుడు వాళ్ళు కూడా నమ్మారంట. దీనికి స్తోత్రం. నమ్మి వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారంట. నమ్మి బాప్తిసం తీసుకున్నారు. ఇలా చూస్తుంటే మళ్ళా ఫిలిప్పు మరొక చోట మనం చూస్తుంటే ఇదే అధ్యాయంలో ఈ యొక్క నపుంసకుడు అనబడిన ఒక వ్యక్తి
మనం చూడగలుగుతూ ఉంటాం. దీనికి స్తోత్రా. ఈ నపంసకుడు ఆ అథియోపియుడైన నపంసకుడు అంట. ఇతను ఒక ఇతనే చెప్పాలి, ఎవరైనా క్రిందాకే క్రిందైన మంత్రి అయిన ధనారాగమంతటి మీద అథియోపియుడైన నపంసకుడు. ఇతను ఒక ఆర్థిక శాఖ మంత్రి అంటండి. ఈయన ఈ యొక్క నపంసకుడు ఎవరై అంటే చెప్పాలి, మన కాండం ఏ కాండం ఇది? ఆసియా. మరి ఇది కాండం ఆఫ్రికా. ఆఫ్రికా కాండం నుంచి ఆసియా కాండంలో ఉన్న దేవుని మందిరం దగ్గరికి, దేవుని లేక ఆనాటి కాలం ఉన్న ఆ ప్రజల దగ్గరికి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చాడంట. యెరూషలేముకి వచ్చిన ఈయన ఏం చేశాడంట? చక్కగా సువార్తను విన్నాడంట. సువార్తను మరి అతనికి రక్షణ ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు నన్ను రక్షిస్తాడు, ఇవన్నీ కూడా చక్కగా ఇన్ని చదివి తెలుసుకొని ఆ నపంసకుడు గురించి ఇక్కడ ఈ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చూస్తుంటే ఏమని రాయబడదో చూద్దాం. చూడండి ఏమని రాయబడ్డదో. 36వ వాక్యం చదువుదాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలపమని ఆజ్ఞాపించెను. పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అడిగాడు, ఈ నపంసకుడు పిలుపుని అడిగాడు. ఈ పిలుపుని నపంసకుడు అడిగాడు. అడుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో నీళ్ళు ఎక్కడుండి, నువ్వు ఈ నీళ్ళలో నాకు బాప్తిసం ఇవ్వుట ఏమైనా ఆటంకమా? ఏదైనా ఆటంకమా అంటే అక్కడ దేవుని సేవకుడు పిలిపే ఉన్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా. ఈ నీళ్ళల్లో యోహాను ఎందుకు బాప్తిస్తున్నాడు? ఈ నీళ్ళల్లో అక్కడున్న ప్రజలు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు అని గమనిస్తుంటే, ఎందుకు దేవుడు ఈ సార్వత్రిక సంఘానికి ఇట్టి మూడింతల బాప్తిస్మ అనుభవాన్ని ఏర్పాటు చేశాడంటే, ఆ నీళ్ళల్లో మునిగేటప్పుడు నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా. దేవుని సేవకుడు పిలిపే ఉన్నాడు, నపంసకుడు నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా. పిలుపు 37, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించుచున్నాన్ని ఉత్తరమిచ్చెను. పిలుపు, నపంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగి అంతటా పిలుపు అతనికి బాప్తిస్మిచ్చెను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాడు యోహాను? లేక యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్షా విధి. యోర్దాను నదిలోకి వెళ్ళి ఎందుకు నీళ్ళలో బాప్తిజం? నువ్వు పూర్ణ హృదయంతో నా ప్రభుని విశ్వసించిన ఎడలా, నా దేవుణ్ణి నువ్వు విశ్వసించిన ఎడలా, నువ్వు నమ్మిన ఎడలా, ఒక గొప్ప నమ్మికతో నువ్వు ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసాన్ని పొందుకున్న నీ హృదయంలో, నీ జీవితంలో ఏముండాలి? దేవుని మీద గొప్ప విశ్వాసము. పూర్ణ హృదయం అంటే, పూర్ణ హృదయం అంటే ఏంటి? నీ హృదయంలో ఇంకేమి ఉండకూడదు. ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో నువ్వు బాప్తిసం తీసుకునే నీవు, లేక అక్కడున్న ప్రజలు యోహాను ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఒక పిలుపు ఏం చేద్దాం, నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు బాప్తిసం తీసుకునేలా నేను బాప్తిసం ఇవ్వటానికి సిద్ధంగా ఉండ. ఇక నీళ్లుండి ఇక్కడ. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే ఏమి నమ్మాలి? నువ్వు ఏమి నమ్మాలి?
ఏమి నమ్మాలి? ఇక్కడ తన యొక్క హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు మీద, అతడు దేవుని కుమారుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే నా పాపముల కొరకు క్రయధనము చెల్లించేవాడు అని నీ గుండెల్లో, నీ హృదయంలో పూర్ణమైన విశ్వాసము ఉండిన ఎడల ఖచ్చితంగా నీకు నేను నీళ్ళలో బాప్తీసం ఇస్తాను. అదే యోహాను కూడా చెప్తున్నాడు, అదే యోహాను ప్రకటిస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధి. ఏమి నమ్మాలి? ఇప్పుడు ఈ బాప్తీసాలు తీసుకున్నారు, ఈ నీళ్ళలో బాప్తీసాలు తీసుకుంటున్నారు కదా. ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఉన్న ప్రజలు చాలా మంది మీటింగ్లు పెడుతున్నారు, స్వార్థ సభలు పెడుతున్నారు, ఎన్నెన్నో పెడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, వాక్యం బోధిస్తున్న క్రమంలో వారికి అక్కడికక్కడిని ఒక తొట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికక్కడిని వారు చాలా గొప్ప దైవజనులు అని చెప్పి, ఇక ఇలా పోతే మళ్ళా నాకు అవకాశం రాదు, వీళ్ళ ద్వారా నేను తీసుకోవాలి బాప్తీసము, వీళ్ళ ద్వారా బాప్తీసం తీసుకోకపోతే నాకు ఆ పేరు రాదు, ఆ ఇలువ రాదు, ఆ గౌరవం రాదు అని చెప్పి ఎందరెందరో మనుషులు చూసి ఎన్నెన్నో రకాలుగా వారి యొక్క భక్తిని, వారి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మరి పిలుపు చూస్తే, ఇక యోహాను చూస్తే ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు యోర్దాను నదిలోకి వెళ్ళి నీళ్ళలో బాప్తీసం తీసుకోవాలంటే నమ్మకం ఉండాలి, పరిపూర్ణమైన అవగాహన నా దేవుని మీద, పరిపూర్ణమైన ఆ అవగాహన రక్షకుడైన దేవుని మీద నీకు ఉండాలి. ఒక బాప్తీసం తీసుకొని ఒక 6 నెలలు బాగా గట్టిగా భక్తి చేసి, ఒక సంవత్సరం లేక 6 నెలలు భక్తి చేసి తెల్ల బట్టలు వేసుకొని, ఇక ఎడవకుండా ఒంటి మీద అదే బట్టలు వేసుకొని ఎల్లప్పుడు చూస్తే దేవుని సేవకులు, దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని బిడ్డలు ఎక్కడ చూసినా ఏ కూటం అంటే ఆ కూటం, ఎక్కడ అది ఆ రాత్రి పగల ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు, అన్ని కూటాలకు హాజరవుతూ ఉంటారు. 6 నెలల తర్వాత ఇక్కడ పరిస్థితి చూస్తే ఆ ఒంటి మీద ఉన్న తెల్ల బట్టలు ఉండవు, ఆ ఒంటి మీద ఉన్న తెల్లబట్లు ఉండవు, ఆ కోటాలకు ఇంకా మరలా వచ్చే పరిస్థితులు ఉండవు, ఆ దేవుని సేవకులతో సంబంధాలు ఉండవు, ఆ తీర్మానాలు ఉండవు. దేవుడితో చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేస్తా ఉంటారు అన్నమాట. ఆ నపంసకుడు చెప్పాలి, ఆ నపంసకుడు అతని యొక్క జీవితంలో ఎలా ఆయన బాప్తీసం తీసుకున్నాడు, అక్కడ ఉన్న సేవకుడు ఎలా చెప్తున్నాడు, అక్కడ సేవకుడు పిలిపేం చెప్తున్నాడు, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన నేను నీకు బాప్తీసం, నీళ్ళలో బాప్తీసం అనేది సిద్ధంగా ఉన్నాను. ఉందా నీకు ఆ విశ్వాసం? ఏవి నమ్మాలి ఇప్పుడు నువ్వు? ఈ నీళ్ళల్లో బాప్తీసం అనేది, ఈ నీళ్ళలో బాప్తిస్మం అనేది సార్వత్రిక సంఘానికి దేవుడు చెప్తున్నాడు. ఈ నీళ్ళలో బాప్తిస్మం అని వాళ్ళు ఆనాటికల్ యోహాను లేక పిలుపు అక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ నీళ్ళలో బాప్తిస్మం అనే దాని మీద నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలని చెప్తున్నాడు కదా. ఇక్కడ గమనిస్తుంటే ఏమి నమ్మాలి చూస్తున్నప్పుడు అక్కడ అన్నాడు, పిలుపు అన్నాడు, వారు నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు అని చెప్పి మనం అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగే నపంసకుడు కూడా పిలిపెళ్ళి బాప్తీసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన రథం దిగినప్పుడు నీళ్లు సిద్ధంగా నీళ్లు ఉండి, అయితే ఇక్కడ ఆ యొక్క పిలిపి ఏమంటే, నువ్వు నమ్మి నీ పూర్ణ హృదయంతో నమ్మాలి. ఏమి నమ్మాలి? ఈ నీళ్ళని నమ్మాలా? చెప్పాలి. ఈ నీళ్ళని నమ్మాలా లేకపోతే ఏమి నమ్మాలి? నువ్వు ఈ నీళ్ల ద్వారా నువ్వేమైనా నీ హృదయంలో మార్పును ఏమైనా వచ్చిద్దా? ఈ నీళ్ళు ఏమైనా నీకు రూపాంతరం కలగజేస్తాయా? ఈ నీళ్ళు ఏమైనా నీకు నూతన సృష్టి ఏమైనా కలగజేస్తాయా అని చూస్తే, ఈ నీళ్ళలో బాప్తీసం తీసుకుంటున్న ఆ వ్యక్తులను బట్టి లేక సంఘానికి దేవుడు చెప్తున్న విషయాన్ని చూస్తుంటే, యోహాను సువార్త
19వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఏమి నమ్మాలో, ఏమై ఉండయో ఈ నీళ్లు, ఏమై ఉండయో ఈ సార్వత్రిక సంఘానికి ఈ నీరు ఏమని దేవుడు చెప్తున్నాడో ఈ యోహాను సువార్త 33వ అధ్యాయము చదువుదాం. త్వరగా చదవండి. 19వ అధ్యాయము యోహాను సువార్త 19:33 వచ్చిన చదువుదాం. వారు యేసునొద్దకొచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండడు చూసి ఆయన కాళ్ళు ఎరగ కొట్టుట లేదు గాని సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచి ఎంటనే రక్తమును నీళ్లును ఎంటనే రక్తమును నీళ్లును కారెను. యేసుక్రీస్తు వారు ఆ సిలువలో సిలువేయబడ్డప్పుడు యేసుక్రీస్తు వారు అనేకుల పాపముల కొరకు ఆ సిలువలో ఆ 3 మేకల మధ్యన ఏలాడుతున్న దేవుడు, ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతున్న దేవుడు, వస్త్రహీనుడిగా రక్తవర్ణుడిగా మారిన ఆ దేవుడు, అక్కడున్న సైనికులు ఆయన్ని చనిపోయాడా లేడా అని చెప్పి ఒక శూలంతో సైనికులు పొడవగానే, ఆయన దేహం మీద పొడవగానే ఆ పొడవటంతో ఆయన బాడీలోండి ఏమొచ్చంట నీళ్లు రక్తము అలాగ చిందు చేసాయంట. ఆయన బాడీలో ఆ యొక్క దేహంలో ఉండి ఆ సైనికులు పొడవగానే ఏమొచ్చింది? నీళ్లు వచ్చి అంట, రక్తం వచ్చేసింది. ఇప్పుడు ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? ఈ నీళ్లలో ఎందుకు తీసుకోమన్నాడు? ఈ నీళ్లు అనగా ఏమై ఉందని చూస్తుంటే మొదటి యోహాను పత్రిక చూద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6 నుండి చదువుదాం. మొదటి యోహాను పత్రిక, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆత్మయే సాక్ష్యమిచ్చువాడు. ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లునియు రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దీనికి స్తోత్రం. గట్టిగా సభలో కదా ప్రజల హల్లెలూయా, హల్లెలూయా, దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడండి? నీళ్లు రక్తము ద్వారా ఆయన వచ్చాడు. ఈ నీరు దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, అక్కడ నదులుండి, వాగులుండి, లేకపోతే ఎన్నో రకాలైన చెరువులుండి ఈ రోజుల్లో ఈ రీతిగా తీసుకుంటున్నారు. కానీ అతి విశేషంగా ఈ సార్వత్రిక సంఘంలో దేవుడు ఏమై ఉన్నాడంటే, ఎలా ఆయన ఆ సంఘానికి ఆ యొక్క ప్రత్యక్షపరుచుకున్నా అంటే, ఆయన ఎలా వచ్చాడు? లేక యేసుక్రీస్తు వారు అందరూ బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయన కూడా యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ యోహాను అంటాడు, ఏంటి దేవా, నీవు నాకు ఇవ్వవలసిన వాడివి, నేను నీకు ఇవ్వటం ఏంటంటే నీతి యావత్తు ఇలా జరగని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో చెప్పాలి బాప్తిసం ఎందుకు బాప్తిసం తీసుకున్నాడంటే, దీనికి పాత నిబంధన ఒక గొప్ప సాదృశ్యానికి ఆయన తెలియపరుస్తున్నాడు. ఆనాటి కాలంలో ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారం దగ్గర యాజకత్వాన్ని కొనసాగిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏది యొక్క పాప పరిహార నిమిత్తం ఎడ్లో మేకలో గొర్రెలో తీసుకొని వస్తే అతడు ప్రాముఖ్యంగా ప్రథముడుగా ఉండి అక్కడ వాళ్ళు నిమిత్తం ఇచ్చారంటే ఆ గొర్రె నెత్తి మీదనో ఆ పొటేలు నెత్తి మీదనో ఈ ప్రధాన యాజకుడు ఆ చెయ్యి వేసి దాన్ని వదిలించు. ఎందుకు వదించాలంటే వారి పాప పరిహార నిమిత్తం అన్నమాట. అలాగనే దేవదేవుడు కూడా ఈ లోకానికి లోక పాపాలు మోసుకొని పోవు గొర్రె పిల్లగా వచ్చాడు కనుక, అయితే ఇప్పుడు యోహాను ద్వారా వచ్చి యేసుక్రీస్తు వారు ఈ నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటున్నాడండి.
ఆ నీళ్ళలో బాప్తిసం అనగా సమస్త మానవుల కొరకు ఆ యోర్దాను నదిలో నా దేవుడు ఆ కలవరి శిలువలో ఎలా ఆయన ఆ యొక్క కలవరి శిలువలో మరణించబోతున్నాడు, ఆ మరణించుతున్న ఆ శిలువలో ఏలాడుతున్న నా దేవుడు ఆ దేవుడు కారుస్తున్న నీరు రక్తము యోర్దాను నదంతో కూడా ఏమైపోయిందంట చెప్పాలి. ఆయన రక్తముగా ప్రవహిస్తుంది కనుక ఆ నాటికాల్లో అంటే సాదృశ్యంగా అది రక్తంగా ప్రవహిస్తుందని కాదు. నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు నమ్మగలిగితే ఆ యోర్దాను నదిలో నీ కొరకు మరణించి నీ కొరకు సిలువేయబడిన దేవుడు, నీ కోసం వచ్చిన దేవుడు ఆ యోర్దాను నదిలో నువ్వు కూడా గొప్పగా పూర్ణ హృదయంతో విశ్వసించగలిగితే ఆ యోర్దాను నదిలో నీ కొరకు నా కొరకు లేక ఆ కలవరి శిలువలో మరణించి ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కాచిన దేవుడు ఆ సైనికుడు వచ్చి ఆ ఈడుతో పొడవగానే ఆయన దేహంలో నుండి నీళ్లు రక్తము వచ్చిన విధానాన్ని చూస్తున్నావు అన్నమాట. హల్లెలూయా, దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే రోమపత్రిక 6వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుండి చదవండి త్వరగా, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరెరగరా? కాబట్టి నూతన జీవం పొందిన వారమై మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయుందుము. ఏలైనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాము, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దానికి స్తోత్రం. ఈ నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు కదా, యోహాను ఇస్తున్నాడు కదా, లేక యేసుక్రీస్తు వారు చెప్పాడు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. ఇలా మనం చూస్తున్నప్పుడు ఆనాటి కాలంలో పిలుపు అక్కడ ఆ సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించారు, వాళ్ళు నమ్మారు, బాప్తిసాలు తీసుకున్నారు. అలాగే నపంసకుడు బాప్తిసం తీసుకున్నాడు, ఇంకా లూదియా బాప్తిసం తీసుకుంది, అలాగే జైలు అధికారి బాప్తిసం తీసుకున్నారు, అలాగే కొర్నేలు బాప్తిసం తీసుకున్నాడు. ఇంకా ఆనాటి కాలంలో ఆ అపోస్తుల కార్యంలో ఆనాటి కాడ సువార్తలకు ద్వారా ఆ యొక్క సేవకుల ద్వారా బాప్తిసాలు తీసుకున్నారు. ఎలాంటి బాప్తిసాలు తీసుకున్నారా అంటే ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. అలాగే ఇక్కడ నేను నీళ్ళ నిమిత్తం మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నిలను బాప్తిసం ఇస్తాడని ఈ రీతిగా ప్రకటిస్తూ 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 బోధిస్తున్నారంటండి. ఆ బోధించబడ్డప్పుడు యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. అక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు ఎందుకు బాప్తిసాలు తీసుకుంటున్నారంటే యేసుక్రీస్తును నమ్మాలి. ఆయన నీళ్ళ ద్వారా రక్తము ద్వారా ఆత్మ ద్వారా వచ్చిన వాడు గనక, ఆయన నీళ్ళ ద్వారా రక్తము ద్వారా ఆత్మ ద్వారా వచ్చాడు. ఆయనలో ఏముందంటే ఈ 3 రకాలైన స్వభావాలు ఉండే గనక ఆ బాప్తిసం తీసుకున్న నీవు, ఆ నీళ్ళలో మురుగుతున్న నీవు, నీ హృదయంలో నా ప్రభు నా దేవుని మీద పరిపూర్ణమైన హృదయంతో నువ్వు విశ్వసించి మునగాలి. నీళ్ళలో మునిగితే కాదు, మునగాలి అంటే ముంచబడాలి. పూర్తిగా నువ్వు ముంచబడాలి. పూర్తిగా ముంచబడాలంటే యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన ఆ సిలువలో మరణించాడు. అలాగే ఈ రోజు ఈ నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటున్న నీవు ఆ యేసుక్రీస్తు నీరు రక్తము ద్వారా వచ్చి పరిపూర్ణంగా నమ్మినప్పుడు నువ్వు కూడా
యేసుక్రీస్తుతో ఆ బాప్తిసముతో నువ్వు కూడా ఏమై ఉన్నావంట, సిలువ వేయబడి ఉన్నావు అన్నాడు. పౌలు అంటాడు, నీవు కూడా యేసుక్రీస్తుతో సిలువేయబడ్డావు. ఎలా సిలువేయబడ్డావు అంటే నీ ప్రార్థన స్వభావము యేసుక్రీస్తుతో సిలువేయబడింది. నీ పాప స్వభావము యేసుక్రీస్తుతో సిలువేయబడింది. ఈ నెలల్లో మునగటం అనగా ఏమి ఈ సార్వత్రిక సంఘానికి దేవుడు ఏం చెప్తున్నా అంటే, పూర్తిగా యేసుక్రీస్తు వారితో చెప్పాలి. ఆయన యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు కదా, ఆయనతో కూడా నువ్వు ఆయన యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న దేవుడు ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు. ఆ రీతిగా ఆ యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న దేవుడు ఆయనతో కూడా నువ్వు ఏమై ఉండాలంట చెప్పాలి, సిలువేయబడాలి. ఐక్యమైన వారిగా ఉండాలని, ఆయన మరణంలో నువ్వు ఏమై ఉండాలి, ఐక్యమై ఉండాలి. ఆయనతో కూడా నువ్వు నీ పాప శరీరాన్ని బట్టి, నీ పాప స్వభావాన్ని బట్టి సిలువేయబడాలి. ఈ నీటిలో బాప్తిసం తీసుకోవడం ఏంటంటే యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, మనం కూడా సిలువ. యేసుక్రీస్తు వారు యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు, మనం కూడా పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన ఖైదముల కొరకు యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా ఆయన మన హృదయంలో విశ్వసించి నమ్మి ఆయన నీళ్ళ ద్వారా, రక్తము ద్వారా ఆయన ముగ్గురు ఏకీవించి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు గనక, అందుకే ఈ సార్వత్రిక సంఘానికి నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి. దీనికి స్తోత్రం. అది ప్రకటించబడిందంట ప్రియ దేవుని బిడ్డ. ఆనాటి కాలంలో యోహాను ప్రకటిస్తున్నాడు. ఆనాటి కాలంలో అక్కడున్న ఆ సంఘములో ఉన్న దేవుని సేవకులు, దేవుని ప్రజల నిమిత్తము వారు ప్రకటిస్తున్నారు. వారు విశ్వసించి వారు బాప్తిసాలు తీసుకుంటున్నారు కనుక, అందుని బట్టి ఈ మూడింతల బాప్తిసం అనేది ఈ సార్వత్రిక సంఘానికి దేవుడు మరి ఈ అనుభూతిలోకి ఈ సార్వత్రిక సంఘం రావాలి అని ఆనాటి కాలంలో ఉన్న మార్కు స్వార్థికుడు ద్వారా దేవుడు మరి మనందరికి కూడా బోధిస్తున్న